తిరుపతి గంగమ్మ జాతర. ఈ జాతరని తిరుపతి ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు. దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గంగమ్మ జాతర ఇక్కడి ప్రజలు అమ్మవారి జాతరని చాలా ఘనంగా అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడి ప్రజల యొక్క పూర్వపు సాంప్రదాయాలని, ఆచారాలని మనకి చూపించేటువంటి జాతర. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజేష్. ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఒక జాతర అండి. ఈ జాతర పేరే తాతయ్యగుంట గంగమ్మ జాతర. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఇక ఈ అమ్మవారు ఇక్కడ వెలవడానికి గల కారణం ఏంటి, ఇక్కడ అమ్మవారు పూర్వము నరబలులు కోరడానికి గల కారణం ఏంటి, అలాగే ఈ జాతరకున్న విశిష్టత ఏంటి, ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోతో తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి ఊర్లోనూ గ్రామదేవతల ఉత్సవాలంటేనే ప్రత్యేకము. కానీ తిరుపతిలో జరిగేటువంటి తిరుపతి గంగ జాతర అనేది చాలా చాలా ప్రత్యేకం అండి. దీనిని 7 రోజులైతే నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతరకి దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. ఈ 7 రోజుల్లో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అమ్మవారిని వివిధ రకాల వేషధారణల్లో అమ్మవారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అమ్మవారిని తిడుతూ వాళ్ళు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇలాగా అమ్మవారిని తిట్టడం వలన అమ్మవారి అనుగ్రహం అనేది వాళ్ళ మీద కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకము. దీనికి ఒక చరిత్ర అయితే ఉంది. నేను దానిని వీడియోలో అయితే వివరిస్తాను. గంగమ్మ అమ్మవారిని సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క చెల్లెలుగా చెప్తూ ఉంటారు కదా. దీనికి ఒక కారణం అయితే ఉందండి, అది ఇప్పుడు నేను వివరిస్తాను. కలియుగానికి ముందు ఉన్నటువంటి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారు దుష్ట సంహారం కోసము జన్మించిన విషయం మనందరికీ తెలుసు. కానీ ఆ సమయంలో అంటే దేవకి అష్టమ సంతానంగా జన్మించినటువంటి శ్రీకృష్ణుల వారిని ఈ వసుదేవుడు యశోద చెంతకైతే తీసుకుని వెళ్తారు. అప్పుడు యశోదకి జన్మించినటువంటి మాయాదేవిని అతను ఈ దేవకి దగ్గరికి అయితే తీసుకెళ్తారన్న విషయం మనకు తెలిసిందే కదా. కానీ ఈ సమయంలో అంటే శ్రీకృష్ణుల వారిని మారుస్తున్న సమయంలో ఆయన ఈ మాయాదేవికి అయితే ఒక మాట ఇస్తారంట. నువ్వు దుష్ట సంహారం కోసము ఈ జీవితాన్ని చాలించడం వలన వచ్చే జన్మలో గ్రామదేవతగా పుట్టి నీ శక్తియుక్తుల్ని ప్రజలకి చూపిస్తావని చెప్పేసి స్వామివారు మాటిస్తారంట. శ్రీకృష్ణుల వారు చెప్పిన విధంగా గంగమ్మ వారు కలియుగంలో అయితే జన్మించి ఉగ్ర రూపంలో ఈ తాళ్లపాక ప్రాంతంలో అయితే సంచరిస్తూ ఉండేవారంట. 1000 సంవత్సరాల క్రితము రామానుజాచార్యుల వారు ఒక రోజు రాత్రి తన పర్యటనలో ఉండగా ఒక రాత్రి ఒక చెట్టు కింద అయితే నిద్రపోతుండగా అమ్మవారు ఆ చెట్టుపై నుంచి స్వామివారి మీదకి అంటే ఈ రామానుజాచార్యుల మీదకి దూకి అతన్ని అమాంతం మింగపోయిందంట. ఆ సమయంలో ఒక్కసారిగా పైకి లేచినటువంటి ఈ రామానుజాచార్యుల వారు తను మంత్రించినటువంటి అక్షింతలను ఈ అమ్మవారి మీద వేయడంతో అమ్మవారు ఒక చిన్న పిల్లలాగా మారిపోయిందంట. అలాగా అమ్మవారిని తీసుకుని వచ్చి తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి ఆవిలాల అనే ప్రాంతంలో అయితే వదిలి వెళ్ళగా ఈ అమ్మవారు ఒక ఇంట్లోకి అయితే వెళ్తుందంట. అప్పుడు ఆ ఇంట్లో వారు అమ్మవారిని అడగగా ఆమె ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఈ చిన్న పిల్లని మనమే పెంచుకుందాం అని చెప్పేసి వాళ్ళు ఒక సొంత పిల్లలాగైతే పెంచుకోవడం అయితే జరిగిందని చెప్తూ ఉంటారు. ఇక ఆ సమయంలో అక్కడ పరిపాలించే వాళ్ళని పాలెగాళ్ళు అని పిలిచేవారు. ఈ తిరుపతిని పరిపాలించేటువంటి ఈ పాలెగాడు పరమ క్రూరుడు అని చెప్తూ ఉంటారు. అతను అమ్మాయిలు అంటే ఆడవాళ్ళు ఎవరు కనబడినా విడిచిపెట్టేవారు కదనేసి చెప్తూ ఉంటారు. అదే సమయంలో యుక్త వయసులో ఉన్నటువంటి ఈ గంగమ్మ అమ్మవారు ఒకసారి ఈ పాలిగాడి కంటైతే పడడంతో అమ్మవారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా అమ్మవారు వాడి నుంచి తప్పించుకొని అయితే వెళ్తారంట. అప్పుడు వాడికి ఈ విషయం అయితే అర్థమవుతుంది, ఈమె ఎవరో కాదు వాటిని సంహరించడానికి వచ్చినటువంటి అమ్మవారు అని తెలుసుకొని అమ్మవారి దగ్గర నుంచి వాడు పారిపోయే ప్రయత్నం అయితే చేస్తారంట. అమ్మవారికి కనబడకుండా చాలా రోజులైతే దాక్కుంటారని చెప్తారు.
కానీ అమ్మవారు వీటిని వెతుక్కుంటూ వివిధ రకాల వేషాల్లో, అంటే మొదటి రోజు బైరాగి వేషంలో బూతులు తిడుతూ అయితే అమ్మవారు వీధిలోకి వచ్చి వీడిని పిలుస్తూ ఉంటుందని చెప్తుంటారు. అలాగే ఇలాగా మూడో రోజు అయితే అమ్మవారు ఒక దొర వేషంలో వచ్చి పిలవగా, దొర అంటే వీడికంటే పాలిగాడి కంటే పెద్దవాడు కావడంతో ఈ దొర పిలిచాడని చెప్పేసి అతను బయటికి రావడంతో ఆ రోజు అతను అయితే సంహరిస్తుందంట. ఇలాగా అతన్ని సంహరించిన తర్వాత 4వ రోజు అమ్మవారు మాతంగి వేషంలో అంటే ఈ పాలెగాడి ఇంటికి అయితే వెళ్ళి తన భార్యకైతే జనన మరణంలో సహజం అనేసి, తర్వాత ఇలాగా ఈ జాతర అనేది వీళ్ళు అప్పటి నుంచి అయితే జరుపుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఇలా జరుగుతుండగా కొన్ని సంవత్సరాలకి ఇక్కడ కలరా, మసూచి వంటి అంతుచిక్కని వ్యాధులతోటి ఈ గ్రామంలోని ప్రజలు వీళ్ళందరూ చనిపోతుండడంతో ఆ అమ్మవారు అయితే ఒకసారి వీళ్ళకి కనపడి ఇలా చెప్తుందంట, నాకు నరబలిని ఇచ్చినట్లయితే మీకు మీ ప్రాంతాన్ని అయితే నేను కాపాడుతాను, ఆ నరబలితో పాటు ఇక్కడ వచ్చినటువంటి ఈ అంతుచిక్కని వ్యాధులను కూడా నేను తీసుకొని వెళ్ళిపోతానని చెప్పేసి చెప్పడంతో ఇక్కడున్నటువంటి గ్రామ ప్రజలు అమ్మవారికి ఇలాగ మాట ఇచ్చిన కారణంగా నరబలిని అయితే ఇచ్చేవాళ్ళంట. అలాగే ఇలా జరుగుతున్న సమయంలో ఈ గ్రామస్తులందరూ ఒక తీర్మానానికి అయితే వస్తారంట. వీళ్ళ గ్రామంలో ప్రజల్ని కాకుండా బయట నుంచి ఎవరన్నా వీళ్ళ ప్రాంతానికి వస్తే వాళ్ళని అమ్మవారికి బలి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానానికి అయితే వస్తారంట. ఇలా జరుగుతుండగా ఒక సమయంలో ఈ జాతర సమయానికి తాతాచార్యులు వారు తన శిష్యులతోటి ఇదే ప్రాంతానికి అయితే వస్తారంట. తాతాచార్యులు అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలిపించుకున్నటువంటి ఒక పరమ భక్తుడు. అతను తన శిష్యులతోటి ఈ ప్రాంతానికైతే రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వారిని అయితే పట్టుకుంటారు. ఆ సమయంలో వీళ్ళు ఎందుకు పట్టుకున్నారని చెప్పేసి అడగగా అప్పుడు ఆ గ్రామస్తులు ఈ విషయాన్ని అయితే ఈ తాతాచార్యులు వారికి వివరిస్తారు. అలా నరబలి ఇవ్వాలి అనుకుంటే తనని ఇమ్మని చెప్పేసి ఈ తాతాచార్యులు వారు ఈ గ్రామస్తులతోటి చెప్పడంతో ఈ గ్రామస్తులు నరబలికైతే సిద్ధమవుతారు. అలాగే ఏర్పాట్లను అయితే చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఈ తాతాచార్యులు వారు ముందు రోజు రాత్రి అక్కడ కొన్ని నారాయణ యంత్రాలను అయితే పడవేస్తారు. అదే నరబలి సమయంలో ఇక్కడ ఒక మనిషికైతే అమ్మవారు పూని నరబలి కావాలని కోరుతూ ఉండగా ఆ సమయంలో తాతాచార్యులు వేసినటువంటి ఈ యంత్రాల నుంచి కాల్చినటువంటి శంకు చక్రాలను తీసుకొని ఆ పూనినటువంటి అంటే అమ్మవారు పూనినటువంటి మనిషి యొక్క విప్పు మీద వేయడానికైతే ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అమ్మవారు అక్కడి నుంచి తప్పించుకోవడానికి చూడగా అక్కడ ఉన్నటువంటి యంత్రాల వల్ల అమ్మవారు అక్కడి నుంచి తప్పించుకోలేకపోతారు. అలా తాతాచార్యులు వారు అమ్మవారిని ఒక విగ్రహ రూపంలో అయితే ప్రతిష్ఠించి ఇక్కడ తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి ఈ తాతయ్య గుంటలో అయితే అమ్మవారిని ఉంచి ఈ నరబలులు కోరేటువంటి అమ్మవారి ఉగ్ర రూపాన్ని తగ్గించే విధంగా పూజలు అయితే నిర్వహించడం అయితే జరిగిందంట. ఇక అప్పటి నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరము ఇక్కడ ఇలా జాతర అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అమ్మవారికి ఈ జాతరలో 7 రోజులు నిర్వహిస్తారని చెప్పాను కదా. ఈ 7 రోజులు భక్తులు వివిధ రకాల వేషధారణలో అమ్మవారిని అయితే దర్శించుకోవడం అయితే జరుగుతుంది. మొదటి రోజు బైరాగి వేషం. ఈ బైరాగి వేషం అంటే మనకి మసి పూసుకొని అయితే అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే ఈ వేషంలో అమ్మవారిని బూతులు తిడుతూ వీళ్ళు భక్తులైతే అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా తిట్టడం వల్ల అమ్మవారు అనుగ్రహం వారికి అయితే కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులైతే నమ్ముతూ ఉంటారు. 2వ రోజు బండరాయి వేషము, 3వ రోజు దొరవేషము, 4వ రోజు మాతంగి వేషము, 5వ రోజు సున్నప్రాయ వేషము, 6వ రోజు ఈ చాపరా వేషము ఇలాగైతే వేస్తూ ఉంటారు. ఇక ఈ 7 రోజుల్లో మనం చెప్పుకోవాల్సింది మాతంగి వేషం వేసిన రోజు అండి. ఈ మాతంగి వేషం రోజు అమ్మాయిలైతే అబ్బాయిలాగా, అబ్బాయిలైతే అమ్మాయిలాగా తమ వేషధారణ అయితే మార్చుకొని ఇక్కడ అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఇదైతే చాలా స్పెషల్ డే ఇక్కడ. అందులో ఇంకా లాస్ట్ డే అంటే అమ్మవారి చంప నరకడం ఉంటుంది కదా, అది కూడా చాలా ఫేమస్ అండి. అమ్మవారి చంప నరికి అమ్మవారి ఈ మట్టిని అయితే అమ్మవారి ప్రసాదంగా అయితే స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. ఇక అమ్మవారి జాతర జరుగుతున్న సమయంలో సాక్షాత్తు తిరుమల నుంచి అమ్మవారికి సారిని అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జాతర అనేది తిరుపతి ప్రజల యొక్క పూర్వం రోజుల్లో ఉన్నటువంటి తిరుపతి వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలకైతే ముడిపడి ఉంటుంది. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఎలా ఉండేటివి అనేది ఈ జాతరలో అయితే మనము చూడవచ్చు అని చెప్తూ ఉంటారు. అలాగే స్వామివారిని అంటే తిరుమలలో ఉన్నటువంటి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు పూర్వం రోజుల్లో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత స్వామివారిని అంటే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకునేవారని చెప్తూ ఉంటారు. ఇక పూర్వం రోజుల్లో భక్తులు అమ్మవారికి ఏదైనా కోరికలు కోరుకుంటే ఈ దున్నపోతు బలులు తర్వాత ఇలాగా జంతు బలులు అవి ఇస్తూ ఉండేవాళ్ళండి.
అంటే రీసెంట్గా ఒక 30 సంవత్సరాల ముందు వరకు కూడా ఇక్కడ ఇది దున్నపోతు బలులు అవి ఇస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడటువంటి మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని అయితే ఆపించడం అయితే జరిగింది. ఇక ఈ జాతర జరపడానికి ముందు వీళ్ళు చాటింపు అయితే వేస్తారు. చాటింపు వేసిన తర్వాత నుంచి ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు చాటింపు అయితే వేస్తారు. అంటే 7 రోజులు అయితే అమ్మవారి జాతర పూర్తయ్యే వరకు ఈ లోకల్లో ఉండే వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళకూడదని చాటింపు అయితే వేయించి చెప్తూ ఉంటారు. ఇక ఈ జాతరని 7 రోజులు చాలా ఘనంగా అయితే నిర్వహిస్తారండి. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు ఈ 7 రోజులు అదే వివిధ రకాల వేషధారణలో అమ్మవారిని అయితే వారిని దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అమ్మవారిని బూతులు తిడుతూ కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటి సాంప్రదాయం అండి ఇక్కడ. అందులో ఈ గంగమ్మ జాతరకి మనకి తిరుపతి పట్టణం యొక్క పూర్వపు రోజుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలకి ముడిపడైతే ఉంటుంది. అంటే మనం పూర్వపు రోజుల్లో ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ సాంప్రదాయాలు అంటే ఆచార సాంప్రదాయాలు ఎలా ఉండేటివి అనేటివి మనకి ఈ జాతరలో అయితే మనకి ఈ కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మవారిని తిడుతూ అంటే మొదటి రోజు బైరాగి వేషం వేసుకొని అమ్మవారిని తిడుతూ ఉంటారు. అలాగే రెండవ రోజు బండరాయి వేషము, మూడవ రోజు దొర వేషము, నాలుగవ రోజు మాతంగి వేషము, ఐదవ రోజు సున్నపు కుండల వేషము, ఆరవ రోజు చాపరా వేషము ఇవన్నీ వేసుకొని అంటే 7వ రోజు అమ్మవారి చెంప నరకడం తోటి ఇక్కడ అమ్మవారి జాతర అయితే ముగుస్తుంది. ఈ జాతర అనేది ఇక్కడ రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అంటే కర్ణాటక నుంచి, చెన్నై నుంచి ఇటువంటి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోతో లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.